నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ వెళ్లారు. కానీ ఇది సాధారణ విదేశీ పర్యటన కాదు. అయితే అక్కడ ఏం జరిగింది? మోడీగారు సైప్రస్ను ఎందుకు సందర్శించారు? మోడీగారు వెళ్లిన ప్రాంతం గ్రీన్ లైన్. సైప్రస్ను 1974లో టర్కీ దండయాత్ర విడదీసిన తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్యసమితి బఫర్ జోన్ ఈ గ్రీన్ లైన్. ఈ ప్రాంతంలోకి వెళ్లడం అంటే టర్కీ ఆక్రమణకు ఓ సైలెంట్ సవాల్. ఇదే సమయంలో ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో భారత్ ఎదుర్కొంటున్న పరిస్థితిని ప్రపంచానికి గుర్తుచేయడమూ కావచ్చు. ఇది డిప్లొమసీలో ఒక స్ట్రాంగ్ సిగ్నల్. భారతదేశం ఇప్పుడు సైప్రస్, యూరోప్, మధ్యప్రాచ్య దేశాలతో కలిసి ఐఎంఈసీ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తోంది. అంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్. ఈ ప్రాజెక్ట్ $20 బిలియన్ విలువైన మెగా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకు యుఎస్ మరియు యూరోప్ మద్దతు కలిగి ఉంది. మరియు ఈ ప్రాజెక్ట్ చైనా బెల్ట్ అండ్ రోడ్కు ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది. ఈ ప్రాజెక్ట్లో సైప్రస్ ఒక కీలకం. అక్కడ భారత నేత ప్రత్యక్షంగా వెళ్లడం అంటే ఈ కారిడార్ను సీరియస్గా తీసుకుంటున్నామని చూపిస్తున్నామన్న మాట. మరొకవైపు టర్కీ 2025లో పాకిస్తాన్కి డ్రోన్ల ద్వారా మిలిటరీ మద్దతు ఇచ్చినట్టు ఆరోపణ వచ్చిన నేపథ్యంలో, ఇండియా, టర్కీ సంబంధాలు దిగజారిన నేపథ్యంలో ఇప్పుడు మోదీగారు టర్కీకి దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని సందర్శించడం అంటే ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్ లాంటిదే. సూటిగా చెప్పాలంటే భారతదేశం ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రపంచ రాజకీయం వైపు అడుగు వేస్తోంది. పశ్చిమం, మధ్యప్రాచ్యం, యూరప్ మధ్యలో భారత్ కొత్త గేట్వేలు తెరుస్తోంది. సైప్రస్ సందర్శన దానికి సింబల్ మాత్రమే. కానీ దీని వెనుక వ్యూహం, ప్రపంచ ఆలోచన భారత్ స్థానం మార్చేంత పవర్ఫుల్. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.